డిజిటల్ ఐ సిండ్రోమ్ అంటే సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఈ వర్డ్ ఎక్కువ వింటున్నాము, ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అని అంటే మనం మొబైల్ చూడడం కావచ్చు, కంప్యూటర్ చూడడం కావచ్చు, టీవీ చూడడం కావచ్చు, ఇలా స్క్రీన్స్ చూడడం అనేది మన డే టు డే లైఫ్లో ఎక్కువైపోయింది. మన అవసరాలకు తగ్గట్టు ఎక్కువైపోయింది. సో దాన్ని చూస్తున్నామంటే సపోజ్ వాటిని చూస్తున్నామంటే డైరెక్ట్ ఆల్మోస్ట్ ట్యూబ్ లైట్ని చూసినట్టే. ఒక లైట్ను చూస్తున్నాం మనం. ఇప్పుడు దాని నుంచి వచ్చే హానికరమైన కిరణాలు అనేది మన రెటీనా మీద పడి ఆ రెటీనా పాడవడం అనేది జరుగుతుంది, చూపు తగ్గడం అనేది జరుగుతుంది. దీన్ని డిజిటల్ ఐ సిండ్రోమ్ అంటాం. ఎస్పెషల్లీ ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఒక లైట్ కిరణంలో అల్ట్రావైలెట్ రేస్ అనేటివి ఉంటాయి. తరంగ ధైర్యము 400 నానోమీటర్స్ అంతకంటే తక్కువ ఉన్నటువంటి కిరణాలు, వాటిని అల్ట్రావైలెట్ రేస్ అంటాము. అవి బ్లూ రేస్ అని కూడా అంటాము. అంటే వైలెట్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ ఉంటాయి ఆ రేస్ విబ్జిఆర్ రేంజ్లో. ఆ రేసు మన కంట్లో పడ్డప్పుడు మిగతా రేస్ కన్నా ఈ రేస్ చాలా హానికరమైన కిరణాలు. వాటిని మనకు రెటీనా ఎక్స్పోజ్ అయినప్పుడు మన రెటీనా డ్యామేజ్ అవ్వడము, కళ్ళు చూపు తగ్గడము, చూపు అనేది జరుగుతుంది. దాన్నే డిజిటల్ ఐ సిండ్రోమ్ అని అంటాం.